ఇప్పటికీ కూడా చాలా మందిలో కన్ఫ్యూజన్ ఏంటి అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ వెళ్ళొచ్చా? వయసు పరంగా కాకుండా జాయింట్ డీజనరేషన్ డ్యామేజ్ ఎంత సివియర్గా ఉంది, ఏ స్టేజ్లో ఉంది ఆర్థరైటిస్, కొద్ది దూరం కూడా నడవడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఈ రీప్లేస్మెంట్స్ గురించి కంపల్సరీగా ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు ఇంకా కంప్లీట్గా లేవలేకుండా నడవలేకుండా ఉన్న పరిస్థితుల్లో మీరు సర్జరీ అనుకున్నప్పుడు అప్పటికి జాయింట్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ సర్జరీ చేయడానికి డిఫికల్టీ, రికవరీకి కూడా చాలా డిఫికల్టీ ఉంటుంది. నమస్కారం, నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇన్ హైదరాబాద్. సో ఈరోజు మళ్ళీ మనం నీ రీప్లేస్మెంట్ సర్జరీ గురించి పేషెంట్స్లో ఉండే అపోహలు అంటే కన్ఫ్యూజన్స్ ఏమిటో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పటికీ కూడా చాలామందిలో కన్ఫ్యూజన్ ఏంటి అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీ వెళ్ళొచ్చా, వెళ్తే సక్సెస్ఫుల్గా మనం లైఫ్ లీడ్ చేయవచ్చా తర్వాత, లేదో అసలు మళ్ళీ కంప్లీట్గా బెడ్ రిడన్ అవుతామా, అసలు నడవలేకుండా ఉంటామా అనేది చాలా మందిలో ఉండే క్వశ్చన్స్ అనమాట. సో ఇది సర్వసాధారణంగా సర్జరీ అన్న తర్వాత ఎవరికైనా భయం ఉండడం చాలా సహజం. కాకపోతే మనం ఎందుకు సర్జరీ చేసుకోవాలి ఏంటి అనేది ఆలోచించాలన్నమాట. వయసు పరంగా కాకుండా జాయింట్ డీజనరేషన్ డ్యామేజ్ ఎంత సివియర్గా ఉంది, ఏ స్టేజ్లో ఉంది ఆర్థరైటిస్, మన రోజు యాక్టివిటీస్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతున్నాయి, ఎంత కంఫర్టబుల్గా ఉన్నాం మనం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నామా లేదా, ఇవన్నిటి గురించి ఆలోచించాలి. సో ఆర్థరైటిస్లో ప్రధానంగా మనకి ఏ జాయింట్ ఆర్థరైటిస్ చూసుకున్నా కానీ ఎర్లీ స్టేజ్లో ఆర్థరైటిస్లో నొప్పి స్టార్ట్ అయినా కానీ అది కొంచెం మనం మెడికేషన్స్, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తుంటే అది కంట్రోల్లో ఉండి డైలీ యాక్టివిటీస్ లీడ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా స్టేజ్ ఆఫ్ ద ఆర్థరైటిస్ అంటే స్టేజ్ 4 ఆర్థరైటిస్, సివియర్ డీజనరేషన్ ఉంది, డిఫార్మిటీ స్టార్ట్ అయిపోయాయి, నడక బాగా మారిపోయింది, కొద్ది దూరం కూడా నడవడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఈ రీప్లేస్మెంట్స్ గురించి కంపల్సరీగా ఆలోచించాలి. ఎందుకు అంటే ఇలాగా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అలాగా ఇంకా నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ డీజనరేషన్ ఇంకా పెరిగి డిఫార్మిటీస్ పెరిగిపోయి ఎప్పుడైతే మీరు ఇంకా కంప్లీట్గా లేవలేకుండా నడవలేకుండా ఉన్న పరిస్థితుల్లో మీరు సర్జరీ అనుకున్నప్పుడు అప్పటికి జాయింట్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ సర్జరీ చేయడానికి డిఫికల్టీ, రికవరీకి కూడా చాలా డిఫికల్టీ ఉంటుంది. చాలా రోజులు నెగ్లెక్ట్ చేయడం వల్ల కొంతమందిలో డిఫార్మిటీస్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. బయటి వైపు వంకర్లు చాలా ఎక్కువైపోవడము, కొంతమందికి కాలు కంప్లీట్గా స్ట్రైట్ అవ్వకుండా ముందు వైపు వంకర వస్తుంది, కాలు వాళ్ళు పడుకున్నప్పుడు అది బెడ్కి ఆనుకోదన్నమాట మోకాలు. సో ఇవి ఈ డిఫార్మిటీస్ బాగా పెరిగి మజిల్ కాంట్రాక్షన్స్ బాగా పెరిగినప్పుడు వాళ్ళ రికవరీ అనేది చాలా డిలే అవుతుంది. సో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ 100% సక్సెస్ఫుల్ అవుతాయి ఎప్పుడైతే మన ఎవాల్యుయేషన్ బాగుంటుందో. ఏజ్ పరంగా కాకుండా మనకు 45-50 సంవత్సరాల నుండి 85-90 సంవత్సరాల వరకు కూడా అందరికీ ఎవాల్యుయేషన్ బాగా ఉంటే, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, సర్జరీ చేసిన పేషెంట్కి ఎటువంటి రిస్క్ లేదు అని మనం అసెస్ చేసుకున్న తర్వాత 100% మనకి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ రీప్లేస్మెంట్ నుండి బయటికి రావచ్చు. చాలా కొద్ది మందిలో కాంప్లికేషన్స్ అంటే రికవరీ అనేది డిలే అవ్వడానికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చారు నీ రీప్లేస్మెంట్ సర్జరీకి, సివియారిటీ ఎంత ఎక్కువగా ఉంది, దాన్ని బట్టే మనకు ఆ రికవరీ అనేది ఉంటుందన్నమాట. సో స్టేజ్ 4 ఆర్థరైటిస్ ఉంది అండ్ ఇబ్బందులు బాగా ఉన్నాయన్నప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీని మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అది 100%గా సక్సెస్ఫుల్ అవుతుంది. కొంతమందికి ఏ స్టేజ్లో చేసినా కానీ, అంటే కొంతమందికి ఏంటంటే కొద్దిగా డిలే ఉండొచ్చు రికవరీ. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను, మజిల్ స్టేటస్, లిగమెంట్ కాంట్రాక్షన్స్, డిఫార్మిటీస్, ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళలో కొంచెం డిలే ఉంటుందన్నమాట రికవరీ. బట్ రికవరీ అనేది 100%గా ఉంటుంది. కొంతమందికి 1 month 6 weeksలో రికవరీ అయిపోతే, కొద్దిమంది 3 నెలల్లో రికవర్ అవ్వచ్చు. సో వాళ్ళ యొక్క పెయిన్ టాలరెన్స్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రీ ఆపరేటివ్ కండిషన్ని బట్టి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ని బట్టి రికవరీ ఉంటుంది. కానీ సర్జరీ తర్వాత నుండే వెంటనే వాళ్ళకి నడకలో ఇబ్బంది తగ్గడం అనేది వెంటనే ఉంటుంది. ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు, అది మెల్లిమెల్లిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఈ రీప్లేస్మెంట్స్ గురించి ఊరికే భయపడుతూ ఇంకా మీ లైఫ్ అంటే నడవలేక ఇబ్బంది పడుతూ రోజు అలా సఫర్ అయ్యే బదులు 100% ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని మీరు ఫిట్నెస్ ఉంది అంటే కనుక మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో ఇలాగా కండిషన్ని బట్టి అసెస్ చేసుకుని ముందుకెళ్తే కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు.